పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విభూది బుధవార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12, 13 వచనములు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతోనూ నా చెంతకు మరలిరండు. ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలు వ్రయ్యలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. అతడు కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు. అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా విభూది బుధవారం నాడు పాస్కా ఆయుత్త కాలాన్ని, శ్రమల కాలాన్ని ప్రారంభిస్తాం. క్రైస్తవులందరికీ కూడా విభూది బుధవారం, కొన్ని సంఘాలలో బూడిద బుధవారం అని పలుకుతారు. ఈరోజు అతి పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, కృపాకాలం, అనుగ్రహాల కాలం అయినటువంటి పాస్కాయుత కాలానికి ప్రారంభ దినం. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఈనాడు దేవుని యొక్క ఆలయంలో చేరి పూజారాధనలో పాల్గొని తమ నొసళ్ళ మీద గురువుల చేత, యాజకుల చేత ఆ విభూదితో సిలువరుతి వేయించుకుంటారు. ఏంటి దీనిలో ఉన్న పరమార్థం ఏంటి, దీని యొక్క మర్మం ఏమిటి తెలుసుకోవటానికి ప్రయత్నము చేద్దాం. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, గురువు మన నొసళ్ళ మీద ఆశీర్వదించబడినటువంటి విభూతితో సిలువ గుర్తు వేయించు కొన్ని మాటలు పలుకుతారు. వాటిలో ఒకటేంటంటే, పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుము. లేక ఇంకొక మాట కూడా పలకవచ్చండి. అదేమిటి అంటే, నీవు మట్టి నుండి వచ్చితేవని గుర్తుపెట్టుకో, మరలా మన్నైపోదువని గుర్తుంచుకో అని మన మీద సిలువ గుర్తు వేస్తారు. ఇంతకీ ఈ యొక్క బూడిద ఎక్కడి నుంచి వచ్చింది? ఏ బూడిద పడితే ఆ బూడిదని తీసుకోరు, ఏ విభూతిని పడితే ఆ విభూతిని తీసుకోరు. గడచిన సంవత్సరం మ్రానికొమ్ముల ఆదివారం రోజున మనందరం కూడా ఆశీర్వదించబడినటువంటి ఆ కొమ్మలు, కొబ్బరి మట్టలు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మట్టలు తీసుకుంటాం కదా, వాటన్నిటిని పట్టుకొని మనము ఊరేగింపుగా వెళతాం కదా. వాటిలో కొన్ని విచారణ గుడిలో దాచి ఉంచబడతాయి. అవి ఎండిపోయి ఉంటాయి. ఇంకా కొన్ని గృహాలలో ఉన్నటువంటి వాటిని తీసుకొని వస్తారు. గురువులు కొన్ని చోట్ల ఆహ్వానిస్తారు. ఆ పవిత్రమైన మానిక్రొమ్మలు, ఎండిపోయినటువంటి వాటిని ఆ రోజు కాల్చి పవిత్రమైన బూడిద, విభూతిని తయారు చేస్తారు. ఆ బూడిదతో, ఆ విభూతితో, ఆశీర్వదించబడిన విభూతితో ఇదిగో సిలువ గుర్తు వేయటం తల మీద, తద్వారా శ్రమల కాలాన్ని, పాస్కాయుత్త కాలాన్ని ప్రారంభించటం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది నన్ను అడిగారు కాబట్టి దానికి వివరణ ఇస్తున్నాను. ఏమిటి అంటే, క్రైస్తవులు మాత్రమే స్వీకరించాలా? జ్ఞానస్నానం పొందినటువంటి వారు మాత్రమే స్వీకరించవచ్చా? లేక ఎవరైనా స్వీకరించవచ్చా అంటే, విభూతిని స్వీకరించే దానిలో మాత్రం ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి లేవు. జ్ఞానస్నానం పొందకపోయినా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ స్వీకరించవచ్చు. కారణం ఏమిటి అంటే, ఇది పశ్చాత్తాపానికి సూచకంగా ఉన్నటువంటి ఒక గురుతు మాత్రమే. ఇంకా కొంతమంది
నన్ను అడిగారు, ఏమిటి ఈ విభూతిని తర్వాత అదే రోజున ముఖం కడుక్కున్నప్పుడు పోతుంది కదండి, ఏమన్నా అవుతుందా, ఏమన్నా తప్పు చేస్తున్నామా అంటే అటువంటి తప్పు ఏమీ చేసినట్లు కాదు. మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు, లేదా పొరపాటున పోతే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ప్రియులారా, అక్కడ ఎటువంటి సిద్ధాంతం కూడా లేదు. కానీ ఉంచుకుంటే మంచిది. అది పశ్చాత్తాపానికి, పాస్కాయిత కాల ప్రారంభానికి గుర్తుగా ఉంది కాబట్టి దాన్ని ఉంచుకుంటే మంచిది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ సిలువని ఆ విధంగా ఉంచుకుంటే, రోజంతా ఉంచుకుంటే మంచిది. పొరపాటున పోయిందనుకోండి, దాని గురించి బాధపడవలసిన అవసరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కానీ మీకందరికీ ఒక్క మాట మాత్రం చెప్తాను, ఎవరో మనసు నొచ్చుకోమాకండి. ఏంటంటే ఫ్యాషన్గా ఉండడానికి, తల మీద అందంగా ఉండడానికి, సుందరంగా ఆ యొక్క సిలువ గుర్తు కనబడాలని మాత్రం ఎవరు ప్రయత్నం చేయవద్దు. ఆధ్యాత్మికంగా, పశ్చాత్తాప సూచకంగా ఆ యొక్క బూడిదని మనం స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఇప్పుడు మనం బైబిలులో ఏమని ఉంది, ఈ విభూది గురించి, ఈ బూడిద గురించి, ఈ ధూళి గురించి 3 మాటలు మీ ముందు ఉంచాను. బూడిద, విభూది, ధూళి, దుమ్ము. ఈ పదాలన్నీ కూడా వాడబడతాయి బైబిల్లో ప్రియులారా. ఈ పదాలన్నీ కూడా వాడబడతాయి. కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అసలు బైబిల్ గ్రంథంలో విభూతిని ఎందుకు ధరించేవారు, ఎందుకు స్వీకరించేవారు? బైబిల్ను మనం పరిశోధిస్తే ముఖ్యంగా 5 కారణాలు కనబడతాయి. 5 కారణాల చేత ఈ విభూతిని ధరించేటువంటి వారు. అన్నిటికంటే మొదటిది ఏమిటి అంటే పశ్చాత్తాపానికి సూచకంగా ధరించేవారు. పాపము చేసినప్పుడు, దేవా నేను పాపినయ్యా అని గుర్తు తెచ్చుకోవటానికి, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి, ఆ పాపం చేసినందుకు గాను పశ్చాత్తాపడటానికి గురుతుగా, సూచనగా ఇదిగో ఈ విభూతిని స్వీకరించేటువంటి వారు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఉదాహరణకి యోబు గ్రంథంలో యోబు శరీరమంతా కూడా వ్రణములతో నిండిపోయాడు, పుండ్లతో నిండిపోయాడు. నీతిమంతుడు, ధర్మాత్ముడు, ఎటువంటి పాపము చేయలేదు. చివరికి భార్య అతను నిందిస్తుంది, అయ్యా ఇప్పుడన్నా ఆ దేవుని నిందించేసాయి అంటే యోబు ఎంత సుందరమైన పలుకులు పలుకుతాడు. మనకి మంచి చేసినప్పుడు దేవుని మనం స్వీకరించినప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు స్వీకరించవద్దా, నువ్వు వట్టి వెర్రిదానివి అంటాడు. కానీ ఆ తరువాత స్నేహితులతోటి సంవాదం చేస్తున్నప్పుడు తాను కూడా కొన్ని సందర్భాలలో తన యొక్క కంట్రోల్ తప్పుతాడు. దేవుణ్ణి గట్టిగా ప్రశ్నిస్తాడు. దేవుడా ఎందుకు చేస్తావు ఈ విధంగా, ఇది తప్పు, ఇది సరికాదు అని ఖండిస్తాడు. అటువంటి సందర్భాలను బట్టి ప్రియులారా, యోబు అంతటి వాడు పశ్చాత్తాపడతాడు. చాలా హృదయ విదారకంగా పశ్చాత్తాపడతాడు. తన యొక్క ఎర్రితనాన్ని బట్టి, నేను ఇంత ఎర్రివాడినా, దేవుడిని నిందించానా, దేవుడిలోనే నేను తప్పులు పట్టాలనుకున్నానా, దేవా నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపడతాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనము, పూర్వము వినికిడి వలన మాత్రమే నేను నిన్ను ఎరిగితిని. దేవుడితో అంటున్నాడు, అయ్యా నేను పూర్వము నా వినికిడి వలన మాత్రమే, నేను వినడం ద్వారానే, వాక్యాన్ని వినడం ద్వారా, ధర్మశాస్త్రాన్ని చదవడం ద్వారా నేను తెలుసుకున్నానయ్యా. కానీ ఇప్పుడు నా కనులతో నిన్ను చూచితిని. దైవ దర్శనం పొందుకున్నాడు. చివరికి మనం ఎక్కడున్నాం ఇప్పుడు? యోబు గ్రంథం 42వ అధ్యాయంలో ఉన్నాం, చివరికి వచ్చాం. పూర్వం వినికిడి వలన మాత్రమే నిన్ను వింటిని, నిన్ను ఎరిగితిని, కానీ ఇప్పుడు నా కనులతో నిన్ను చూచితినయ్యా అని పలికి, కనుక నేను పలికిన పలుకులకు సిగ్గుపడుతున్నానయ్యా. పశ్చాత్తాపడుతున్నాడు. దేవునికి వ్యతిరేకంగా పలికిన మాటలకి పశ్చాత్తాపడుతున్నాడు. అంటున్నాడు, అప్పుడేం చేస్తున్నాడు? దుమ్ము బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపడుతున్నాను. పశ్చాత్తాపానికి సూచన. కనుక నేను పలికిన పలుకులకు సిగ్గుపడుచున్నాను అని పలికి, దుమ్ము బూడిద, ఇందాకాల 3-4 పదాలు వాడాను. దుమ్ము, ధూళి, బూడిద, విభూది. ఏ పదమైనా కానీ ఒకే అర్థం ప్రియులరా.
ఇక్కడ రెండు పదాలు వాడుతున్నాడు గ్రంథకర్త. దుమ్ము బూడిద పైన చల్లుకొని పశ్చాత్తాపపడుతున్నాను. కాబట్టి బిడ్డలారా, ఎందుకు మనం విభూతి బుధవారం రోజున ఆ విభూతిని స్వీకరించాలి అంటే, రానున్న కాలంలో, ఈ శ్రమల కాలంలో మన పాపాలకి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, పశ్చాత్తాపడాలి. మన హృదయాన్ని మార్చుకోవటానికి, హృదయ పరివర్తన చెందటానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నాను అనే దానికి సూచనగా మనందరం కూడా ఈ విభూతిని పరిశుద్ధంగా ఆత్మీయంగా స్వీకరించాలి. ఆ తరువాత యోనా గ్రంథంలో ప్రియులారా, దేవుడు యోనా ప్రవక్తని నినవే పౌరుల దగ్గరికి పంపించాడు. పంపించిన తర్వాత వాళ్ళని హెచ్చరించమన్నాడు. 40 దినాలు మాత్రమే ఉన్నాయి అని హెచ్చరించమన్నాడు. ఆ ప్రజలు ఏం చేస్తున్నారో చూడండి, పశ్చాత్తాప సూచకంగా. వాక్యాన్ని చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము నుండి. యోనా ప్రవక్త నినవే పట్టణములో ప్రవేశించి, అతడు నగరమున ప్రవేశించి ఒకరోజు ప్రయాణము చేసి 40 దినములు ముగియగానే నినివే నాశనమగునని ప్రకటించాను. ప్రవక్తకి ఇష్టం లేదు. నినివే యూదుల పట్టణం కాదండి, అన్యుల పట్టణం. కాబట్టి యోనా ప్రవక్తకి ఇష్టం లేదు అక్కడికి వెళ్ళటం. వాళ్ళు అన్యులు కదా అనేటువంటి ధోరణితో ఉన్నాడు. మనకి గ్రంథంలో ఉన్నటువంటి పూర్వపరాలు మనకు తెలుసు. దేవుడు ఏం చేశాడు? మరలా జుట్టు పట్టుకొని లాక్కొచ్చి అక్కడ నిలబెట్టాడు. నినివే పట్టణం దగ్గర నిలబెట్టాడు. నినివే పట్టణంలోనికి వెళ్ళి అయిష్టంగానేనండి, ఈ మాట మనం నోట్ చేసుకోవాలి. అయిష్టంగానే వెళ్ళి ఏమన్నాడు? 40 నెలలు ముగియగానే నినివే నాశనమగును, అంతే. ఏం చెప్పట్లా ఇంకా ప్రవక్త. అబ్బాయిలు మీరు మారు మనసు పొందండ్రా, హృదయ పరివర్తన చెందండమ్మా, మారు మనసు పొందండమ్మా అని చెప్పట్లా. 40 దినములు ముగియగానే నినివే నాశనమగునని ప్రకటించాడు, అంతే కూరుకున్నాడు. కానీ ప్రజలు చూడండి బిడ్డలారా, ఏం చేస్తున్నారు? నినివే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరును ఉపవాసము చెరును ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి. ఆ తరువాత ఆ వార్త వినిన నినివే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండాను. దేని మీద కూర్చున్నాడండి? బూడిద మీద కూర్చున్నాడు. ఇది పశ్చాత్తాపానికి గురుతు, హృదయ పరివర్తనకు గురుతు, మారు మనస్సుకు గురుతు. ప్రియులారా, పశ్చాత్తాపానికి గురుతు బూడిద బైబిల్ గ్రంథములో. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తరువాత వారు చేసినట్టు పశ్చాత్తాప క్రియలను చూచి వారికి హృదయ పరివర్తనను దేవుడు మెచ్చి వారి మీదకి తీసుకురావాలన్న శాపానికి బదులుగా వారిని దీవించాడు దేవుడు. నినివే పట్టణాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దీన్ని మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటాం. ఉదాహరణకి యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో దేవుడు ఆ ప్రజలు చేసినటువంటి కార్యములు చూచాను. ఏ కార్యాలు? బూడిదలో కూర్చోవటం, గోనె దాల్చటం, ఉపవాసం ఉండటం, హృదయ పరివర్తన చెందటం. తమ దుష్కార్యములు విడనారిడని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లుగా వారిని శిక్షింపడయ్యను. దీవించాడు వాళ్ళని. ప్రియులారా, ఈ శ్రమల కాలంలో ఈ బూడిదను స్వీకరిస్తుండగా ఈ విభూతి బుధవారం రోజున దేవుడు నినివే ప్రజలని దీవించినట్లుగా నిన్ను నన్ను దీవించాలి. దేవుడు నినివే ప్రజల యొక్క పాపాలు క్షమించినట్లుగా మనందరి పాపాలు క్షమించాలి ఆ యేసయ్య. దానికి మూలం ప్రియులారా ఈ పశ్చాత్తాపం, ఈ హృదయ పరివర్తన. ఇది మనలో కలగాలి. బాహ్యం అంటే ఆచారంగా మాత్రమే దాన్ని ఉంచమాకండి. ఆ విభూతిని స్వీకరించినప్పుడు మనలో కన్నీరు కారాలి, హృదయ పరివర్తన జరగాలి, మారు మనస్సు రావాలి. మన హృదయంలో, మన జీవితంలో, మన బ్రతుకులలో ఉన్నటువంటి చెడు ఏమిటి అంటే మనందరం పరిశీలించి చూసుకోవాలి. వాటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఈ బాహ్యమైన కార్యానికి అర్థం పరమార్థం ఉంటుంది. లేకపోతే పరమార్థం లేదు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తరువాత దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు మనం చదివితే ప్రియులారా, దానియేలు ప్రవక్త తన పాపాల కొరకై కాదు, తన పాపం ఏం చేయలా, కానీ తన పాపాల కొరకే ప్రాయశ్చిత్త పడతల్లా. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా చేసిన పాపాలకి తాను బూడిద పోసుకొని పశ్చాత్తాపడుతున్నాడు. వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3 నుండి 5 వరకు వచనములు.
దానియేలు ఈ విధంగా అంటున్నాడు, నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయుచు అతనికి మనవి చేసుకొని ఉపవాసముండి గోనె దాల్చి బూడిదలో కూర్చుంటిని. దానియేలు అంటున్నాడు, ప్రియులారా, నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేసుకొనుచు అతనికి మనవి చేసుకొని ఉపవాసముండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటిని. నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకొంటిని. ఎవరి పాపముల కొరకే పశ్చాత్తాపడుతున్నాడు? ప్రియులారా, తన ప్రజల పాపముల కొరకై ఒక ప్రవక్తగా పశ్చాత్తాపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటే ఏమర్థమవుతుంది? కొన్నిసార్లు మన స్నేహితులు తప్పుగా జీవిస్తున్నారు, మన కుటుంబ సభ్యులు తప్పుగా జీవిస్తున్నారు, మన కుమార్తె మన కుమారుడు మన మాట వింటలేదు, తప్పుగా జీవిస్తున్నారు, మన భర్త సరిగా జీవించట్లేదు, మన భార్య సరిగా జీవించటం లేదు అనుకున్నప్పుడు వారి తరపున మనం పశ్చాత్తాప పడగలిగితే, వారి తరపున మనం కన్నీరు కార్చగలిగితే, వారి తరపున మనం బూడిద పోసుకోగలిగితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దానియేలు ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాలు క్షమించినట్లుగా. నిజమే, కాదంటల్లా. ఇక్కడ ఎవరి పాపానికి వారే బాధ్యులు, ఎవరి పాపానికి వారే ప్రాయశ్చిత్త పడాలి. కానీ ప్రియ దేవుని బిడ్డ, కానీ ప్రియమైన దేవుని కుమారుడా, గుర్తు తెచ్చుకో, కొన్ని సందర్భాలలో నీ కన్నిటిని బట్టి దేవుడు నీ భర్తల్లో మారు మనసును తెస్తాడు. నీ కన్నిటిని బట్టి నీ స్నేహితునిలో, నీ బిడ్డలలో దేవుడు మారు మనసు తెస్తాడు. అవి జరగలేదా? స్త్రీ సభలో ఆ యొక్క అగస్త్యుని యొక్క తల్లి కన్నిటితో ప్రార్థన చేయగా మోనికమ్మ అగస్త్యుని యొక్క కన్నిటిని బట్టి అగస్త్యునికి మారు మనసును తెచ్చింది. ప్రియులారా, ఎంతమంది లేరు పరిశుద్ధ గ్రంథములో ప్రియులకు దేవుని బిడ్డలారా? ఎంతమంది లేరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో? అదేవిధంగా శ్రీసభ చరిత్రలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో తపస్సు కాలంలో ప్రియులారా మరొక వ్యక్తి కొరకై మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. బైబిల్ గ్రంథంలో యాయిరు తన కుమార్తె కొరకే ప్రార్థన చేయగా తండ్రి యొక్క ప్రార్థనను బట్టి కుమార్తెను స్వస్థత పరచలేదా దేవుడు? మందిరాధ్యక్షుడు ప్రియులకు దేవుని బిడ్డలారా తన సేవకుని కొరకే ప్రార్థన చేస్తే అతని ప్రార్థనను బట్టి తన సేవకుని స్వస్థపరచలేదా? తల్లి తన కుమార్తె దయ్యం పట్టి ఉండగా ప్రార్థన చేస్తే తల్లి ప్రార్థనను బట్టి కుమార్తెకు స్వస్థతనివ్వలేదా యేసయ్య? సహోదరుడు అంటే లాజరు మరణించగా మార్తమ్మ ప్రార్థన చేస్తే మార్తమ్మ నువ్వు విశ్వసిస్తే నీ సహోదరుని లేపుతాడని చెప్పలేదా? ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకు నా కొరకు మన కొరకే మనం ప్రార్థన చేసుకుంటూనే మనం ఎవరి కొరకే ప్రార్థన చెయ్యాలో వారి కొరకై, వారి పాపముల కొరకై మనం ప్రాయశ్చిత్తపడవచ్చు. పశ్చాత్తాపానికి సూచక విభూది బుధవారం రోజున మనం ధరించేటువంటి విభూది ప్రియులకు దేవుని బిడ్డలారా. రెండవది ఏంటి? ఈ విభూది దేనికి గుర్తు? విభూది లేకపోతే బూడిద, ఇంకా లేకపోతే ప్రియులరా ధూళి దుమ్ము ప్రియులారా మీద పోసుకోవటం అనేటువంటిది అది మరణానికి గుర్తు, మరణానికి గుర్తు. ఈ సందర్భంగా ప్రియులారా మీకందరికీ ప్రథమంగా ఒక మాటని చదివి వినిపిస్తాను. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞాన గ్రంథంలో 7వ అధ్యాయము 36వ వచనములో ఒక బహుచక్కని మాటని మనం చూస్తాం. ప్రియులారా, గ్రంథకర్త ఏమంటాడంటే, నీవు చేయు కార్యములన్నిటిలో కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. ఏంటిది అది అంటే ఈ విధంగా అంటున్నాడు, ఒక దినమున నీవు మరణించి తీరుదువని నీవు చేయు కార్యములన్నిటిను గుర్తుంచుకో. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా, నువ్వు చేసే ప్రతి కార్యములో కూడా ఒకటి గుర్తుపెట్టుకో. ఏమిటి అది? ఒక రోజున నీవు తప్పనిసరిగా మరణిస్తావు, మరణం తథ్యం అని గుర్తుపెట్టుకో. అప్పుడు ఎన్నడూను పాపము కట్టుకొనవు, అప్పుడు ఎన్నడూ కూడా నీవు పాపము కట్టుకొనవు. ప్రియులరా, ఈ విభూది బుధవారం రోజున మనము ధరించేటువంటి బూడిద మనకి ఏమి గుర్తు తెస్తుంది అంటే, మానవుడా నీవు ఏ మట్టి నుండి వచ్చావో మరలా ఈ బూడిదలోనికే ఈ మన్నైపోతావు. దీన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది.
దీన్ని మనకు గుర్తు చేస్తుంది. ఎప్పుడైతే మనిషి ప్రియులారా పైపైన కాదండి, పైపైన కాకుండా అంతరంగికంగా నమ్ముతాడో ఈ జీవితం శాశ్వతం కాదు. ఒక రోజున నేను చనిపోవలసిందే, నా బ్రతుకు ఒక రోజున అంతం ఉంది, నేను చిరంజీవిని కాదు, చిరకాలం జీవించేటువంటి వాడిని కాదు, నాకు అంతం ఉంది, నా బ్రతుకు శాశ్వతం కాదు అని గుర్తు తెస్తుంది ఈ బూడిద. అది గుర్తొచ్చినప్పుడు ప్రియులారా తప్పనిసరిగా తెలియకుండా మనలో పశ్చాత్తాపం రగులుతుంది, మనలో పశ్చాత్తాపం రగులుతుంది. కాబట్టే గురువు ప్రియులారా నొసటి మీద ఈ బూడిదని, ఈ విభూతిని రాస్తూ పలికే మాట ఏమిటి అంటే ప్రియులారా, ఉపదేశకుడి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినట్లుగా దేవుడిచ్చిన ఈ ఆత్మ దేవుని చేరుకునేది, కానీ ఈ శరీరము ఏ మట్టి నుండి వచ్చిందో ఆ మట్టిలోనే మరలా కలిసిపోతుంది. ఆదికాండములో 3వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు పలికినట్లుగా ప్రియులారా, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో మట్టి నుండి పుట్టిన నీవు మరలా మన్నైపోయే వరకు కూడా నువ్వు శ్రమించవలసిందే. అంటే మన జీవితం శాశ్వతం కాదు. ఈ విభూది బుధవారం రోజున విభూతిని ధరిస్తూ ఉండగా, విభూతిని పొందుకున్న ఆ రోజున, అదేవిధంగా ఈ శ్రమల కాలం అంతా కూడా ఈ మరణం అనేటువంటిది మన కనుల ముందు ఉండాలి. ఎస్, ఈ మరణం అనేది మన కనుల ముందు ఉన్నప్పుడు ఒక్కసారిగా మనలో ఉన్న గర్వం అనేది తగ్గిపోతుంది, మనలో ఉన్నట్టు పొగరబోతు మాటలు తగ్గిపోతాయి, మనలో ఉన్నట్టు శారీరకమైన ఆశలు, శారీరకమైన కోరికలు, ఈ పరిగెట్టటాలు ప్రియులారా తగ్గిపోతాయి. ఒక్కసారిగా వినయం వస్తుంది మనలో. దీనికోసం ఈ విభూతి బుధవారం రోజున ఈ బూడిదని, విభూతిని మన నొసళ్ళ మీద రాస్తూ గురువు పలుకుతాడు. ఏమని పలుకుతాడు పిల్లారా అంటే, ఇదిగో నీవు మట్టి నుండి పుట్టితివి, మరలా నీవు మన్నైపోవుదు అని గుర్తుంచుకో అని ఒక వాక్యాన్ని పలికి మనల్ని విభూతితోటి ఆశీర్వదిస్తాడు. ఈ సత్యాన్ని ప్రియులకు దేవుని బిడ్డలారా యోబు గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకుంటాం. యోబు గ్రంథం మనకి చాలా నేర్పిస్తుంది పిల్లారా, చాలా సత్యాలు మనకు నేర్పిస్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో నేను మృత్యులోకమునకు వెడలిపోవునప్పుడు అచట శుభములు బడయుదునన్న ఆశతో పోను కదా. నేను మరణానికి వెళుతున్నప్పుడు అక్కడ ఏదో ఉంటుంది అనని నేను వెళ్ళను కదా, మరణాన్ని గురించి ధ్యానం చేస్తున్నాడు పిల్లారా. ఈ రీతిగా మనం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చదువుకుంటాం పిల్లారా. కాబట్టి మొదటిగా విభూతి అనేటువంటిది పశ్చాత్తాపానికి, హృదయ పరివర్తనకి, మారు మనసుకి గుర్తుగా ఉంటే, రెండవది ప్రియులారా మనం మరణం పాలవుతాము. ఈ జీవితం శాశ్వతం కాదు, మనం చిరంజీవులము కాదు, మరణము తథ్యము అనే సత్యాన్ని మనకి గుర్తు చేస్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక మూడవది, ఈ విభూతి మనకి దేన్ని గుర్తు చేస్తుంది అంటే తగ్గింపు జీవితాన్ని, వినయాన్ని, తగ్గింపు నేర్పిస్తుంది మనకి విభూతి అనేటువంటిది. ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనములో దేవుడు సొదొమ గొమొర్రా పాపములో పడిపోయి ఉండగా, భయంకరమైన పాపస్థితిలో ఉండగా, ఇక వేరే మార్గం లేదని లోతును తప్పించి నేను నాశనం చేద్దాం అనుకొని, నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా ఎలా నాశనం చేయాలి నేను అనుకొని అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాము ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాపం పండింది, నేను అగ్నికందకాన్ని కురిపించి దానిని నాశనం చేయబోతున్నాను అంటే అబ్రహాం ఏమంటాడు తెలుసా? అయ్యా, నేను నీ ముందు మాట్లాడటానికి నేను యోగ్యుడిని కాదయ్యా, నేను ఒక బూడిద పోగుని. తనను తాను దేనితో పోల్చుకున్నాడండి? నేను ఒక బూడిద పోగునే. వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనములో దేవుడితో అంటున్నాడు అబ్రహాము, ప్రభు, నేను ఒక బూడిద పోగునే, మట్టి మనిషినే, ఆయనను తెగించి దేవరవారితో మాట్లాడుతున్నాను. ఆ మాట మాట్లాడినప్పుడు ప్రియులారా ఎంత దీనత అండి, ఎంత వినయం ప్రియులారా. ఈ బూడిద మన మీద
పడ్డప్పుడు మనలో తెలియనటువంటి ఆ దీనత, ఆ తగ్గింపు, ఆ వినయము రావాలి, వస్తుంది. అది మనకు గుర్తు చేస్తుంది, అది గుర్తు చెయ్యాలి మనకి. లేకపోతే బాహ్యమైనటువంటి ఆచారంగా మాత్రం మిగిలిపోతుంది అది. తనను తాను అబ్రహాము దేనితో పోల్చుకున్నాడు? ఒక బూడిదతో పోల్చుకున్నాడు, విభూతితో పోల్చుకున్నాడు. వినయానికి గురుతుగా తాను మారిపోయాడు పిల్లరా. ఆ తరువాత యోబు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఈ వాక్యాన్ని మనం చదువుకుంటాం. యోబు గ్రంథం పిల్లారా మనకి ఈ విషయంలో చాలా సత్యాలు నేర్పిస్తుందండి. యోబు జీవితమే మనకు గొప్ప ఉదాహరణ, గొప్ప సత్యాన్ని బోధిస్తుంది పిల్లరా. 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. అతడు నన్ను నేల మీద పడద్రోసెను, నేను ధూళితో సమానమైతని, బూడిదతో సమానమైతని. యోబు తనను తాను దేనితో పోల్చుకుంటున్నాడు? నేను బూడిదతో, ధూళితో సమానం, నేనెంత దేవుని ముందు. ఆ తలంపు మనలోకి రావాలి, ఆ ఆలోచన స్థలాలు మనలో రేకెత్తించబడాలి. మొదటిగా ఈ విభూది బుధవారం రోజున ఈ విభూది మనలో పశ్చాత్తాపాన్ని రగిలించాలి. రెండవది పిల్లారా మన మరణాన్ని జ్ఞాపకం చెయ్యాలి. మూడవది మనలో వినయాన్ని, తగ్గింపుని, ఆ ఏమిలేమితనాన్ని మనకు నేర్పించాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక నాలుగవది పిల్లారా, ఈ విభూతి అనేటువంటిది శుద్ధీకరణకు గుర్తుగా ఉంది. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. బైబిల్ గ్రంథంలో విభూతి అనేటువంటిది శుద్ధీకరణకి గుర్తుగా ఉంది పిల్లారా. హెబ్రీ పత్రిక 19వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుకుంటే అక్కడ పాత నిబంధన గ్రంథములో ఈ విభూతి అనేటువంటిది ఏ రీతిగా శుద్ధీకరణకి గుర్తుగా ఉంది అనే సత్యం మనకి బోధపడుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. మేకల యొక్కయు ఎద్దుల యొక్క రక్తము దహించబడి, దహించబడిన తర్వాత దూడ బూడిదయు మైలపడి వారిపై చల్లబడినప్పుడు అవి వారికి శుద్ధి కలుగినట్లు పవిత్రులను చేయును. పాత నిబంధన గ్రంథ సిద్ధాంతాలలో ఒకటి ఏమిటి అంటే, ఆ దూడను కానీ, ఆ పాప పరిహార బలిగా అర్పించబడిన దూడని కొన్ని భాగాలు తింటారు, రక్తాన్ని చల్లుతారు, కొన్ని భాగాలు అక్కడ ఉన్నటువంటి లేవీయులకు ఇస్తారు, కొన్నిటిని కాల్చివేస్తారు. కాల్చినప్పుడు బూడిద అక్కడ మిగిలిపోతుంది. ఆ బూడిదని ప్రజల మీద చల్లుతారు. చల్లినప్పుడు అది దేనికి గుర్తు అంటే, దాని ద్వారా ఆ ప్రజలు శుద్ధిగా గావించబడ్డారు, వారి పాపాలు క్షమించబడ్డాయి, వారి పాపాలు మన్నించబడ్డాయి అనే దానికి సూచనగా ఈ బూడిదని ప్రజల మీద చల్లేవారు, ఈ విభూతిని ప్రజల మీద చల్లేవారు. మరొకసారి వాక్యాన్ని చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం నుండి, మేకల యొక్కయు ఎద్దుల యొక్క రక్తము దహించబడిన దూడ బూడిదయు మైలపడిన వారిపై, మైలపడినంటే పాపము చేసి మైలపడిన వారిపై చల్లబడినప్పుడు అవి వారికి శుద్ధి కలుగునట్లు పవిత్రులను చేయును. ఆ తర్వాత అటులైనచో ఇక నిత్యుడకు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా సమర్పించు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణను ఇంకా ఎంతగా శుద్ధి చెయ్యునో కదా ఒక ఉదాహరణ ఇస్తున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమిటి అది అంటే, పాత నిబంధన గ్రంథములో ఇది ఒక సిద్ధాంతంగా ఉండేది. ఏంటి అది? ఎద్దుల యొక్క, దూడల యొక్క, ఆ గొర్రెల యొక్క మాంసాన్ని కాల్చిన తర్వాత అక్కడ మిగిలిన బూడిదని ప్రజల మీద చల్లి వారి పాపాలు క్షమించబడినట్లుగా వారు దానికి రూఢిగా గావించేవారు. దానికి ఆధారాలు ప్రియులారా, సంఖ్యాకాండము 19వ అధ్యాయం 9-10 మరియు 17వ వచనము, లేవియకాండం 4వ అధ్యాయం 12వ వచనము, 6వ అధ్యాయం 10-11 వచనాలు. 2 వాక్యాలు మాత్రం చదువుకుందాం, మనకి అంత సమయం లేదు పిల్లల. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు వారు మైలపడినప్పుడు, పాపము చేసినప్పుడు
శుద్ధి పొందటానికి ఈ బూడిదని, ఏ బూడిదని? ఆ ఎద్దుల యొక్క, గొర్రెల యొక్క బూడిదని వారి మీద చల్లేవారు. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 9వ వచనం నుండి, శుద్ధుడైన నరుడు ఒకడు కాలిపోయిన ఆవుపయ్య బూడిదను ప్రోగు చేసి శిబిరమునకు వెలుపల ఒక శుభ్రస్థలమున పదిలపరచవలను. ఇశ్రాయేలీయులలో మైలపడిన వారిని శుద్ధి చేయుటకై వాడు నీటిలో ఆ బూడిదను కలపవలను. ఆ బూడిదను దేంట్లో కలపాలి? నీళ్ళలో కలపాలి. ఎవరైతే అశుద్ధులైనటువంటి వారు స్నానం చేస్తారు కదా, ఆ యొక్క నీళ్ళల్లో కలపాలి, నీటిలో కలపవలను. నరులు పాపం నుండి శుద్ధి పొందుటకై ఈ కర్మను జరపవలను. ప్రియులారా, అర్థమయ్యింది అనుకుంటా మీకు అందరికీ. నీళ్ళలో కలిపితే ఆ బూడిదని, దానిని, ఆ నీటిని మీద పోసుకొని శుద్ధిని పొందేటువంటి వారు. ప్రియులారా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ పాత నిబంధన సిద్ధాంతాలు కదా. అవును, కరెక్టే, నేను కూడా అదే చెప్తున్నాను. కానీ ఈనాడు మనం ఆ బూడిదను పొందుకుంటుండగా మనం ఈ కర్మలు కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనలో జరగవలసిన అంతఃకరణ శుద్ధి, మనలో జరగవలసిన శుద్ధీకరణ. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు 4 విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ బూడిద, విభూది రాసుకోవటం అనేటువంటిది పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంది. మన మరణాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనలో దీనత, వినయము, అబ్రహాం చెప్పాడు కదా, నేను బూడిద పోగులేనయ్యా నీ ముందున, ఆ తగ్గింపు మనలో ఏర్పాటు చేస్తుంది. 4వది శుద్ధీకరణకు గుర్తుగా ఉంది. క్రీస్తు రక్తం చేత కడగబడటానికి గుర్తుగా ఉంది. 5వది ప్రియులారా, బూడిద దుఃఖానికి గుర్తుగా ఉంది, కన్నీటికి గుర్తుగా ఉంది. అవును, పాత నిబంధన గ్రంథంలో ఇది జరుగుతుంది ప్రియులారా, ఇది జరుగుతుంది పాత నిబంధన గ్రంథంలో. ఒక్క ఉదాహరణ మీ ముందు ఉంచాలనుకుంటున్నాను పిల్లారా. సమూయేలు 2వ గ్రంథములో 13వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయంలో 2 వ్యక్తులు మనకు కనబడతారు. అబ్షాలోము, అమ్నోను. అబ్షాలోము, అమ్నోను. అబ్షాలోముకి ఒక చెల్లెలు ఉంది, ఆవిడ పేరు తామారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రియులారా, చెల్లి వరస అయినటువంటి తామారు మీద అమ్నోను మోజుపడ్డాడు, కామంతో రగిలిపోయాడు, మోసం చేసి చెల్లిని చెరిసివేశాడు. అతి దారుణంగా చెరిసివేసి గెంటి వేశాడు. ఆ చెల్లి, అన్నా నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావని కన్నీటిగా రోధించింది. ఆ రోధిస్తూ ఆ యొక్క తామారు చేసిన పని ఏంటో ఒకసారి, ఆ కన్నీటితో చేసిన పని. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనము, తామారు తలపై దుమ్ము పోసుకొనెను, తలపై బూడిద పోసుకొనెను. తామారు తొడుగుకొనినటువంటి చేతులు నిలువుటంగిని చీలికలు బాలికలు చేసుకొనెను, చేతులతో తలబాదుకొనుచు పెద్ద పెట్టును ఏడ్చుచు వెడలిపోయెను. ఈ బూడిద భయంకరమైన దుఃఖానికి, భయంకరమైన వేదనకి గుర్తుగా ఉంది ప్రియులారా. మనం దేనికి గుండెల బాదుకోవాలి? తామారు తన అన్నే తనను పాడు చేశాడని దుఃఖపడింది. మనం దేనికి దుఃఖపడాలి? మనం ఒకవేళ ఎవరికైనా ద్రోహం చేస్తే మన జీవితంలో, లేకపోతే మనం ఒకవేళ పాపము చేసి ఉన్నట్లయితే దాని కొరకే మనం దుఃఖపడాలి, కన్నీరు కార్చాలి, వేదన పొందాలి. ఈ విభూతి బుధవారములో, ఈ విభూతిలో ఇన్ని మర్మాలు ఉన్నాయి ప్రియులారా, ఇన్ని లోతైనటువంటి ధర్మాలు ఉన్నాయి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇన్ని లోతైనటువంటి రహస్యాలు ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, విభూతి బుధవారం రోజున అర్థవంతంగా మనలో ఈ 5 కార్యాలు జరిగేటట్లుగా చూసుకుందాం. మొదటిగా మన పాపాల కొరకే పశ్చాత్తాపడటానికి ప్రయత్నం చేద్దాం. 2వది, నేను శాశ్వతం కాదు ఈ లోకములో. సిరాకు పుత్రుడైన యేసు రాసిన జ్ఞానగ్రంథములో 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. చివరి వాక్యములో, నీవు చేయు కార్యములన్నిటిలోనూ
ఒక రోజున నీవు మరణిస్తావని గుర్తుంచుకో, అప్పుడు నీవు పాపం కట్టుకోవు అని చెప్పాడు. మన మరణాన్ని గుర్తు తెచ్చుకుందాం. మూడవది ప్రియులారా, దేవుని సన్నిధిలో దీనతతో వినయాన్ని కలిగి ఉందాం ప్రియులకు దేవుని బిడ్డ, తగ్గింపును కలిగి ఉందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. నాలుగవది, శుద్ధీకరణ పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఐదవది, దుఃఖపడటానికి, నా కొరక యేసయ్య మరణించాడు, నా కొరక యేసయ్య సిలువలో మరణించాడు అనేట దుఃఖముతో మన పాపముల కొరకై పశ్చాత్తాపడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ 5 కార్యాలు మనం చేయగలిగితే, ఈ 5టిలో కొన్నిటినైనా అర్థవంతంగా మనం చేయగలిగితే, విభూది బుధవారాన్ని నీవు అర్థవంతంగా జరుపుకున్నటువంటి వాడివి, అర్థవంతంగా జరుపుకున్నటువంటి దానివి అవుతావు. ఈ 5టిలో ఏ ఒక్కటే చేయకుండా ఊరికే ఆచారముగా చేస్తే మాత్రం ప్రయోజనం లేదు. మొకమాటం లేకుండా చెప్తున్నానండి. ఊరికే వెళ్ళాలి కాబట్టి చేయాలి కాబట్టి చేస్తే మాత్రం ప్రయోజనం. సహజంగా నా అనుభవంతో నేను చెప్తున్నాను. ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా వేదనాపూరితమైన మనసుతోటే వస్తారు. తెలియనటువంటి ఒక పశ్చాత్తాపము, తెలియనటువంటి ఒక రగిలే హృదయము మనలో ఆత్మపూరితులమై మనలో జరుగుతుంటుందండి. ఒక దుఃఖభావం మనలో కలుగుతుంది. అది మన పాపాల కొరకై జరగాలి, మన చెడు జీవితానికి జరగాలి, హృదయ పరివర్తన కొరకై మనం జరగాలి. ప్రియులారా, శ్రమల కాలం, తపస్సు కాలం, పాస్కాయుక్త కాలం అనేటువంటిది దేవుడు మనకు ప్రసాదించినటువంటి గొప్ప ఆశీర్వాదకరం, దీవెనకరమైనటువంటి రోజు ప్రియులారా, దీవెనకరమైన కాలం. ఆ కాలాన్ని ఈ విభూది పండగ రోజున, విభూది బుధవారం రోజున అర్థవంతంగా ప్రారంభించుకొని, అర్థవంతంగా నడిచి, అర్థవంతంగా ఈ శ్రమల కాలాన్ని ముగించుకోవటానికి కాల్సిన శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని మనందరికీ దయచేయమని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. విభూది బుధవారం రోజున శ్రమల కాలాన్ని, పాస్కా ఆయుత్త కాలాన్ని మేము ప్రారంభిస్తున్నాం తండ్రి. 40 దినాల పాటు నువ్వు ఏ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థనతో సైతానుపై విజయాన్ని సాధించావో, మేము కూడా ఈ ఉపవాస దినాలలో సిద్ధపడినటువంటి మనస్సులతో తండ్రి, మేము కూడా మా పాపముల కొరకే ప్రాయశ్చిత్తపడి, మాకు సోతానుడు చేసే శోధనలపై విజయాన్ని పొంది, ప్రభువా నీ కృపతో, నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా పవిత్రమైన జీవితాలు జీవించటానికి కావలసిన శక్తిని మాకు దయచేయండి నాయన. మా శక్తి మాకు చాలదు ప్రభువా, మా బలం మాకు చాలదు నాయన. నీ శక్తి మాకు కావాలి, నీ దీవెన మాకు కావాలి, నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు కావాలి. ఈ శ్రమల కాలాన్ని అర్థవంతంగాను, ఆత్మీయంగాను, ఫలభరితంగాను చేసుకొని ప్రభువా, మేము ఆత్మీయంగా ఫలించువారులాగున, శుద్ధినందు వారులాగున, అదేవిధంగా మా జీవితాలు ప్రభు వికసించులాగున మమ్మల్ని దీవించండి నాయన. మాలో ఉన్న పాపాల కొరకే ప్రాయశ్చిత్త పడువారులాగిన, ఈ జీవితం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకునేటువంటి వారులాగిన, నీ సన్నిధిలో వినయం ఇదైతే కలిగి జీవించు వారులాగున, మాకు మీ నుండి శుద్ధీకరణ పొందులాగున, అన్నిటికంటే ముఖ్యంగా మా పాపాల కొరకై దుఃఖపడి రోధించి ఏడ్చులకు లాగున మాకు నేర్పించండి. యోవేలు గ్రంథంలో నాయన నువ్వు ఈ రోజున మాకు నేర్పించావు. ఏమని? ఇదిగో బిడ్డా, నీవు కన్నీటితో నా ఎదుకు తిరిగిరా, హృదయాన్ని వ్రయ్యలు చేసుకో అని పలుకుతున్నావు కదా. మా హృదయాలను వ్రయ్యలు చేసుకొని మా పాపాల కొరకే కన్నీరు కారుస్తూ నీ వద్దకు తిరిగి వచ్చులాగున మమ్మందరాన్ని దీవించమని, నీ అభిషేకాన్ని మాకు దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి. ఈనాడు వాక్య పరిచర్యలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రభు అమితంగా దీవించండి. ఈ శ్రమల కాలం అంతా వారిని కాపుదలతో వారిని కాపాడండి నాయన. ఏ చెడు శోధన కానీ, సైతాను తంత్రమ్మ కానీ వారిని పాడు చేయకుండా ప్రభువా నీ బిడ్డలను కాపాడుకోమని, దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.